హలో ఎవ్రీవన్. సో డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ నేను ఆల్రెడీ ఎక్స్మెన్ అన్ని మూవీస్ ని అండ్ అలాగే డెడ్ పూల్ గురించి కూడా మొత్తం కవర్ చేశాను. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ వోల్వరిన్. అండ్ ఏమీ తెలియని మీ ఫ్రెండ్స్ ని మూవీకి తీసుకెళ్లాలనుకుంటుంటే వాళ్ళకి ప్రీవియస్ వీడియో అనే డెడ్ పూల్ ది అండ్ ఈ వీడియో అనే వోల్వరిన్ రెండు షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఇంకా టైం ఉంటే ఎక్స్మెన్ వీడియో కూడా. సరే, ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బికాస్ ఇలాంటి వీడియోస్ కొంచెం హై ఎఫర్ట్ వీడియోస్. సో మీరు కొంచెం లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేటింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉంటది. సో ఇంకా లెట్స్ గో. వోల్వరిన్. సో వోల్వరిన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసింది లీ అండ్ జాన్. అండ్ మనం మార్వెల్ కామిక్స్ లో ఫస్ట్ టైం వోల్వరిన్ ని 1974 లో రిలీజ్ అయిన ఇంక్రెడిబుల్ హల్క్ ఇష్యూ నెంబర్ 80 and 81 లో చూస్తాము. సో దాంట్లో గవర్నమెంట్ హల్క్ ఆపడానికి వోల్వరిన్ ని పంపిస్తారు అండ్ అలా వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది. బట్ ఆరిజిన్ విషయానికి వస్తే కామిక్స్ లో వోల్వరిన్ ఆరిజిన్ ని చాలా సార్లు మార్చారు. బట్ ఫైనలీ 2001 లో రిలీజ్ అయిన వోల్వరిన్ ఆరిజిన్ కామిక్ లో దాన్ని ఫైనలైజ్ చేశారు. వేరే కామిక్ స్టార్టింగ్ లో కెనడాలో 1800s టైం పీరియడ్ ని చూపిస్తారు. వేరే జాన్ అండ్ ఎలిజబెత్ అనే ఒక రిచ్ కపుల్ స్టోరీని చూపిస్తారు. సో వీళ్ళిద్దరి పిల్లోడే మన వోల్వరిన్ అయిన జేమ్స్. అండ్ వాళ్ళ ఎస్టేట్ లోనే థామస్ అనే అతను పనిచేస్తూ ఉంటాడు అండ్ వాళ్ళ కొడుకే డగ్. సో జేమ్స్ అండ్ డగ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ జేమ్స్ కి రోజ్ అనే అమ్మాయి మీద క్రష్ ఉంటది. అండ్ లేటర్ డగ్ రోజ్ ని హెరాస్ చేస్తాడు. దాంతో జాన్ డగ్ అను వాళ్ళ ఫాదర్ అయిన థామస్ ని ఎస్టేట్ నుంచి బయటకు పంపిస్తాడు. కానీ థామస్ మళ్ళీ వచ్చి జాన్ ని చంపేస్తాడు బికాస్ తన వైఫ్ అయిన ఎలిజబెత్ ని తీసుకెళ్ళడానికి. అండ్ అది చూసిన మన జేమ్స్ కి మ్యూటెంట్ జీన్ ట్రిగర్ అవుతుంది. దాంతో తన చేతుల నుంచి బోన్ క్లాస్ అనేవి బయటకు వస్తాయి అండ్ అప్పుడే తను అక్కడ ఉన్న థామస్ ని చంపేస్తాడు. కానీ మనకేం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఎలిజబెత్ అండ్ థామస్ వర్ హ్యావింగ్ అఫేర్ అండ్ వాళ్ళ పిల్లోడే జేమ్స్. అండ్ తను అలా చంపడం చూసి వాళ్ళ మదర్ తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటది. సో ఇంకా జేమ్స్ రోజీతో పాటు కలిసి వేరే చోటకు వెళ్ళిపోతాడు. అక్కడ రోజీ జేమ్స్ ని యాజ్ అ కజిన్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తుంది అండ్ అప్పుడే హీ గెట్స్ అ న్యూ నేమ్ లోగన్ అని. సో లేటర్ ఆన్ రోజీ ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతుంది. సో ఎస్, ఇక్కడ నుంచే వోల్వరిన్ బాధలు మొదలైనవి. ఇంకా అలా ఊర్లో ఉంటా వర్క్స్ చేసుకుంటా సాయంత్రం పూట వూల్ఫ్స్ తో కలిసి హంటింగ్ కి వెళ్తా ఉంటాడు. అండ్ అలాగే అక్కడ ఉన్న బార్ లో కేజ్ ఫైట్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఆ ఫైట్స్ లో వూల్ఫ్స్ మెల్లేనే ఫ్యూరియస్ గా ఫైట్ చేస్తున్నాడని అందరూ తన వోల్వరిన్ అని పిలుస్తారు. సో అలా తనకి వోల్వరిన్ అనే పేరు వస్తుంది. సో ఒకరోజు అలా ఫైట్ లో తనతో పాటు ఫైట్ చేయడానికి తన పాత్ ఫ్రెండ్ అయిన డగ్ వస్తాడు. బికాస్ యాక్చువల్లీ వోల్వరిన్ గ్రాండ్ ఫాదర్ తన చంపేయమని పంపిస్తాడు. సో అందుకే డగ్ ఇక్కడ వోల్వరిన్ ని చంపేయడానికి వస్తాడు. బట్ వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలో రోజీ వచ్చి ఆపుదాం అనుకుంటది. అండ్ మధ్యలో రావటం వలన ఫ్లో లో వోల్వరిన్ క్లాస్ రోజీకి తగులుతాయి అండ్ రోజీ అక్కడే చచ్చిపోద్ది. సో నచ్చిన అమ్మాయిని చంపేసా అనే బాధతో వోల్వరిన్ అదంతా వదిలేసి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. సో అలా ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు పోలార్ బేర్ అటాక్ చేస్తుంది అండ్ అప్పుడు వోల్వరిన్ ఆ పోలార్ బేర్ ని దారుణంగా చంపేస్తాడు అండ్ అక్కడ నుంచి వెళ్తాడు. లేటర్ కొంతమంది వచ్చి పోలార్ బేర్ ని అలా చంపేయడం చూసి వోల్వరిన్ ఎతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలా తను పట్టుకుని ఫస్ట్ సెనిస్టర్ అనే అతను ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. కానీ అక్కడ నుంచి వస్తాడు అండ్ తర్వాత తను సైబర్ టూత్ ని కలుస్తాడు అండ్ చాలా ఫైట్స్ జరుగుతాయి. అండ్ హీ హాస్ మెనీ లవ్ స్టోరీస్. లైక్ ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని కలుస్తాడు, లేటర్ నేటివ్ అమెరికన్ అమ్మాయి, తర్వాత ఇంకొకరిని. ఇలా ఎంతమందిని కలిసినా చివరికి తనకు బాధే మిగిలిద్ది బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తను ప్రేమించిన వాళ్ళు చనిపోతారు. #ఫీలింగ్ సాడ్ ఫర్ వోల్వరిన్. ఇజ్జాలన్నట్టు తన తర్వాత చాలా వార్ లో పార్టిసిపేట్ చేస్తాడు. లైక్ సివిల్ వార్, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అండ్ మెనీ మోర్. ఇన్ఫాక్ట్ తను ఒక వార్ లో కెప్టెన్ అమెరికాతో పాటు కలిసి ఫైట్ చేస్తాడు. సో ఇలా చాలా వార్ లో పార్టిసిపేట్ చేయడం వలన తనకు చాలా ఇంజురీస్ అవుతాయి అండ్ ఈ అన్నిట్లో మూలన స్లోలీ తనకి మెంటల్ ట్రామా డెవలప్ అయింది. దాంతో స్లోలీ తన మెమరీస్ తనకు గుర్తుండకోకుండా అయిపోయినాయి. అండ్ ఇచ్చాలన్నట్టు మధ్య మధ్యలో ఎవరో ఒకరు తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఇచ్చాలన్నట్టు లాస్ట్ కి వచ్చేసి వెపన్ ఎక్స్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే కెప్టెన్ అమెరికా సిరం బాగా వర్క్ అయింది కాబట్టి ఇలా మ్యూటెంట్స్ మీద ట్రై చేసి సూపర్ సోల్జర్స్ ని తయారు చేద్దామని చెప్పి వాళ్ళ ప్లాన్. సో అలా వాళ్ళు అందరినీ చెక్ చేసినప్పుడు వోల్వరిన్ దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది. దాంతో తన మీద ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా హీ కెన్ హీల్ అని చెప్పి వోల్వరిన్ ని సెలెక్ట్ చేశారు. సో మొత్తం చూసాక వోల్వరిన్ బాడీ లోపల ఉన్న బోన్స్ మొత్తాన్ని అడమెంటియం తో ఇంజెక్ట్ చేసి తన బోన్స్ ని అడమెంటియం లాగా మార్చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ అనుకున్నట్టే తన బాడీలోకి అడమెంటియం ఇంజెక్ట్ చేసి తన బోన్స్ మొత్తాన్ని అలా మార్చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఫైనలీ వోల్వరిన్ అసలు ఇంకేమీ గుర్తుండదు అండ్ ఇంకా తన అలా వెపన్ లాగా వాడుతూ ఉంటారు. కానీ ఒకసారి వింటర్ సోల్జర్ హెల్ప్ తో వోల్వరిన్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో అలా బయట తిరుగుతున్న వోల్వరిన్ ని డిపార్ట్మెంట్ హెచ్ కి సంబంధించిన సూపర్ హీరోస్ కాపాడతారు. అండ్ తను చూసుకున్నాక ఇంకా లేటర్ ఆన్ వోల్వరిన్ గవర్నమెంట్ తరపున మిషన్స్ కి వెళ్తా ఉండేవాడు. ఇన్ఫాక్ట్ ఈ డిపార్ట్మెంట్ హెచ్ వోల్వరిన్ తన ఐకానిక్ బ్లూ ఎల్లో కాస్ట్యూమ్ ఇచ్చింది. అండ్ లేటర్ ఆన్ స్టార్టింగ్ లో చెప్పిన హల్క్ ఫైట్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెచ్ వోల్వరిన్ పంపిస్తుంది. బట్ ఆ ఫైట్ సరిగ్గా జరగలేదు అనుకోండి. కానీ ఆ ఫైట్ మూలన వోల్వరిన్ గురించి ప్రొఫెసర్ ఎక్స్ కి తెలిసిద్ది. అండ్ తనకు తెలియటంతో తను వచ్చి వోల్వరిన్ కలుస్తాడు అని చెప్తాడు. ఎప్పటికైనా వీళ్ళు నేను ఒక వెపన్ లాగానే వాడుతూ ఉంటారు, కానీ అదే నాతో కలిస్తే నీకు ఒక కొత్త ప్రపంచం చూపిస్తానని. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ చెప్పింది వోల్వరిన్ నచ్చి ప్రొఫెసర్ ఎక్స్ తో చేతులు కలుపుతాడు. అండ్ లేటర్ ఆన్ ఎక్స్మెన్ ని క్రియేట్ చేస్తారు, మ్యూటెంట్స్ ని కాపాడతారు. ఇలా జరుగుతాయి. సో ఇలా ఓవరాల్ వోల్వరిన్ ఒరిజిన్ స్టోరీ అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసి వోల్వరిన్ పవర్స్. వోల్వరిన్ మేజర్ ఎబిలిటీస్ వచ్చేసి హీలింగ్ ఫ్యాక్టర్. ఎంత స్ట్రాంగ్ హీలింగ్ ఫ్యాక్టర్ అంటే న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్ కి ఎక్స్పోజ్ అయినా గానీ లేటర్ తన బాడీ మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ లో తనకు బోన్ క్లాస్ ఉన్నా గానీ ఇప్పుడు ఆ క్లాస్ అన్ని కూడా అడ్వెంటమ్ లాగా మారినాయి. సో అందుకే ఎత్వరకన్నా ఇంకా చాలా పవర్ఫుల్ గా మారాడు. అండ్
అలాగే హీ హ్యాస్ సూపర్ స్ట్రెంగ్త్ అండ్ సూపర్ సెన్స్ అండ్ వాటి మూలన హీ హ్యాస్ వెరీ హై లెవెల్ ఆఫ్ కాంబాట్ స్కిల్స్. సో ఇవే ఓవరాల్ వోల్వరిన్ పవర్స్. వోల్వరిన్ కామిక్స్ లో చాలా క్రేజీ స్టోరీ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వోల్వరిన్, ఇన్ విచ్ మనకి జాపనీస్ సామురైస్ అక్కడికి వోల్వరిన్ ఫైట్ చేయటం ఇదంతా చూపిస్తారు. అండ్ ఇలాగే ఒక లేటెస్ట్ కామిక్ కూడా వచ్చింది, సో దాంట్లో కూడా ఇది ఇంకా బాగా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ మ్యాన్ లోగన్, ఇదన్నిటికన్నా పాపులర్ కామిక్. సో దీంట్లో లిటరలీ వోల్వరిన్ ఒక విలన్ కంట్రోల్ చేయడం వలన మొత్తం ఎక్స్మెన్ టీమ్ ని చంపేస్తాడు. అండ్ మనకు స్టోరీ ఏమో ఫ్యూచర్ లో ఉన్న డిస్టోపియన్ ఎరా చూపిస్తారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి వోల్వరిన్ ఒరిజిన్, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అదే, ఇన్ విచ్ వోల్వరిన్ ఒరిజిన్ స్టోరీ క్లియర్ గా చెప్తారు. అండ్ అలాగే వోల్వరిన్ వెపన్ ఎక్స్, సో ఈ కామిక్ లో తన వెపన్ ఎక్స్ లాగా ఎలా వాడుకున్నారో ఆ స్టోరీ లైన్ చూపిస్తారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ కామిక్ లైన్ వచ్చేసి డెత్ ఆఫ్ వోల్వరిన్, ఇదన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. వేరొక వైరస్ మూలన వోల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది ఆగిపోద్ది. సో స్లోలీ తన బాడీ అనేది డికే అవడం స్టార్ట్ అయింది. అండ్ దాన్ని క్యూర్ చేయడానికి వోల్వరిన్ చాలా రకాలుగా ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ తన క్లాస్ వాడినా గానీ తనకి ఇంకా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇలాంటప్పుడు తన మోస్ట్ డెడ్లియస్ట్ విలన్స్ అందరూ తనని అటాక్ చేయడానికి వస్తారు. సో ఇలా ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఓవరాల్ కామిక్స్ కి రిలేటెడ్ విషయాలు అయితే ఇవే. నెక్స్ట్ వచ్చేసి మూవీస్. కామిక్స్ లో కన్నా మూవీస్ లో తన స్టోరీ లైన్ అనేది ఇంకా చాలా క్రేజీగా ఉండిద్ది. సో అందుకే గెట్ రెడీ. దానికన్నా ముందు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, హ్యూ జాక్మన్ యాజ్ వోల్వరిన్ లాగా 24 ఇయర్స్ నుంచి ప్లే చేస్తున్నాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ మూవీలో చూసిన ఫిజిక్ ని డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ దాకా మెయింటైన్ చేశాడు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు హ్యూ జాక్మన్. సో రిలీజ్ డేట్ ఆర్డర్ వైజ్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్టోరీ మొత్తం ఎక్స్మెన్ ఒరిజిన్ వోల్వరిన్ మూవీకి సంబంధించింది. సో 1845 టైం పీరియడ్ లో జేమ్స్ వాస్ సఫరింగ్ విత్ హై ఫీవర్. అదే రోజు రాత్రి వాళ్ళ ఫాదర్ ని థామస్ లోగన్ అనే అతను వచ్చి చంపేస్తాడు. అండ్ అది చూసిన జేమ్స్ బాడీలో మ్యూటెంట్ జీన్ ట్రిగర్ అవుతుంది. దాంతో తన చేతుల్లో నుంచి బోన్ క్లాస్ అనేవి బయటకు వస్తాయి. అండ్ అవి రాగానే తను అక్కడే థామస్ లోగన్ ని చంపేస్తాడు. అది చూసిన వాళ్ళ మదర్ తన అక్కడ నుంచి వెళ్ళిపోమంటది. అండ్ దెన్ వి గెట్ టు నో యాక్చువల్లీ థామస్ లోగనే జేమ్స్ బయాలజికల్ ఫాదర్ అని. అండ్ అదంతా అయ్యాక జేమ్స్ అక్కడ నుంచి పారిపోతాడు. సో తన హాఫ్ బ్రదర్ అండ్ విక్టర్ కూడా ఒక మ్యూటెంటే. అండ్ తన దగ్గర కూడా సేమ్ ఇలాంటి పవర్సే ఉంటాయి. సో తను కూడా జేమ్స్ తో పాటు కలిసి అక్కడ నుంచి పారిపోతాడు. సో వీళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి వచ్చాక వీళ్ళు మిలిటరీలో జాయిన్ అయ్యి చాలా వార్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. లైక్ సివిల్ వార్, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, వియత్నాం వార్ అండ్ మెనీ మోర్. సో ఈ ప్రాసెస్ లో జేమ్స్ వాళ్ళ ఫాదర్ పేరు అండ్ లోగన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్మెన్ టీమ్ ఫామ్ చేద్దాం అనుకుంటారు. అండ్ అందుకే వాళ్ళు ఫస్ట్ వచ్చి లోగన్ అడుగుతారు, కానీ లోగన్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అండ్ దెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ వియత్నాం వార్ లో విక్టర్ యాక్చువల్లీ ఒక ఆమెని అసాల్ట్ చేస్తాడు. దాంతో ఆర్మీ వాళ్ళు తనని అటాక్ చేయబోతారు, కానీ లోగన్ తనకొచ్చి సపోర్ట్ చేస్తాడు. బట్ స్టిల్ ఆర్మీ వాళ్ళు వాళ్ళిద్దరిని పట్టుకుని చంపేద్దాం అనుకుంటారు. సో అందుకే చాలా బుల్లెట్స్ షూట్ చేస్తారు, కానీ వాళ్ళిద్దరు చచ్చిపోరు. అండ్ ఇది చూసాక విలియం స్ట్రైకర్ అనే జనరల్ కి అర్థమైంది దట్ వీళ్ళిద్దరి దగ్గర స్పెషల్ పవర్స్ ఉన్నాయని. సో తను కూడా ఒక స్పెషల్ టీమ్ అనేది తయారు చేశాడు ఇల్లీగల్ పనులన్నీ చేయడానికి. సో దాంట్లో వీళ్ళిద్దరిని జాయిన్ చేయించుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలోనే ఫస్ట్ టైం రైన్ రెనాల్డ్స్ యాజ్ డెడ్ పూల్ లాగా మనకు కనపడతాడు. సో వీళ్ళ మిషన్స్ పంపిస్తారు. బట్ లోగన్ కి అర్థమైద్ది వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు, అనవసరంగా మనుషుల్ని చంపుతున్నారని. ఇంకా అందుకే లోగన్ అదంతా వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్స్ టు 7 ఇయర్స్. ఒక చోట లోగన్ తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా బతుకుతా ఉంటాడు. కానీ ఒకరోజు సడన్ గా విక్టర్ వచ్చి అటాక్ చేస్తాడు. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మూలన విక్టర్ పవర్స్ పెరుగుతాయి. సో అందుకే తన లోగన్ ని ఈజీగా ఓడిస్తాడు. కింద పడిపోయిన తర్వాత విక్టర్ వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాడు. ఇది చూసి లోగన్ బాగా కోపం వస్తుంది. అండ్ ఇదే ఛాన్స్ చూసి స్ట్రైకర్ వచ్చి తనకు ఆఫర్ ఇస్తాడు దట్ నేను నీకు హెల్ప్ చేస్తాను విక్టర్ అని చంపడానికని. అంటే లైక్ తన లోపల ఉన్న బోన్ క్లాస్ ని అడమెంటం క్లాస్ లాగా మారుస్తానని చెప్పి చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి లోగన్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే ఇంకా తన లోపల అడమెంటం ఇంజెక్ట్ చేసి తన క్లాస్ ని అడమెంటం క్లాస్ లాగా మారుస్తారు. కానీ లేటర్ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ ప్లాన్ మొత్తం విలియం స్ట్రైకర్ దే అని. లైక్ తను కావాలని విక్టర్ ని అక్కడ పంపించాడు. ఇన్ఫాక్ట్ తన గర్ల్ ఫ్రెండ్ కూడా విక్టర్ సీక్రెట్ ఏజెంట్ అని. అంటే తన అక్కడ పనిచేయడానికి ఇంకో రీజన్ ఉంది. లైక్ వాళ్ళ సిస్టర్ ని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తాడు. సో అందుకే తను ఇక్కడ పనిచేస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశాక వోల్వరిన్ బ్రెయిన్ లో నుంచి మెమరీస్ అన్నిటిని తీసేసి తన ఒక వెపన్ లాగా వాడదాం అనుకుంటారు. కానీ ఇదంతా తెలిసాక వోల్వరిన్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ ఇంకా లేటర్ ఆన్ చాలా జరుగుతాయి. ఇంకా స్ట్రైకర్ ని ఎలా అయినా చంపేయాల్సిందే అని చెప్పి లోగన్ వెళ్తాడు. ఈ ప్రాసెస్ లో అక్కడ ఉన్న కొంతమంది మ్యూటెంట్స్ ని లోగన్ విడిపిస్తాడు. సో స్ట్రైకర్ లోగన్ కి అగ్నిస్ట్ గా డెడ్ పూల్ పవర్స్ పెంచి తనను పంపిస్తాడు. అండ్ అప్పుడే మనం డెడ్ పూల్స్ మోస్ట్ క్రింజ్ వర్షన్ చూస్తాము. సో ఇంకా తనతో పాటు ఫైట్ చేస్తున్నప్పుడు సరే అని చెప్పి విక్టర్ కూడా లోగన్ కి హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్న డెడ్ పూల్ ని చంపేస్తారు. లాస్ట్ లో లోగన్ వచ్చి విలియం ని చంపేబోతాడు. అప్పుడే విలియం తన దగ్గర ఉన్న అడమెంటియం గన్ తీసుకుని షూట్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్ డైరెక్ట్ గా లోగన్ తలలో తగిలిద్ది. అడమెంటియం బుల్లెట్ కాబట్టి లోగన్ తన పాస్ట్ మొత్తం మర్చిపోతాడు. అండ్ ఇక్కడ నుంచి లోగన్ మెమరీ ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ దెన్ స్టోరీ కంటిన్యూస్ విత్ ది ఎక్స్మెన్ మూవీ. సో అదంతా అయిపోయాక వోల్వరిన్ తన పాస్ట్ మర్చిపోతాడు. అండ్ 2000 టైం పీరియడ్ లో మనం వోల్వరిన్ ని ఒక కేజ్ ఫైట్ లో ఫైట్ చేస్తా చూడొచ్చు. సో తనకు తెలియకుండా రోగన్ అమ్మాయి తన
తన ట్రక్ లోకి ఎక్కిద్ది. అండ్ తర్వాత వోల్వరిన్ కూడా తెలిసిద్ది అనుకోండి ఆ అమ్మాయి ఎక్కిందని. వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తారు. సో యాక్చువల్లీ అమ్మాయి దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి అండ్ అది వాడు మ్యాగ్నెటో అందరినీ మ్యూటెంట్స్ లాగా మారుద్దాం అనుకుంటాడు. సో అదంతా ఎందుకు ఎలా అదంతా కవర్ చేయాలనుకోండి వీడియో లెంత్ పెరిగిపోద్ది. ఇన్ఫాక్ట్ అదంతా ఆల్రెడీ నేను వేరే వీడియోలో కవర్ చేశాను. సో ఇంకా రోగును పట్టుకోవడానికి అక్కడికి సైబర్ టూత్ తో మిగతా వాళ్ళని పంపిస్తాడు. బట్ అప్పుడే వోల్వరిన్ మెయిన్ విలన్ అయిన సైబర్ టూత్ అటాక్ చేస్తాడు. కానీ అక్కడికి స్ట్రామన్ మిగతా వాళ్ళు వచ్చి కాపాడతారు. తన ఎక్స్‌మెన్ మ్యాన్షన్ కి తీసుకెళ్తారు. అప్పుడే తన ఫస్ట్ టైం ప్రొఫెసర్ ఎక్స్ ని కలుస్తాడు. అండ్ ఐ మీన్ ఓల్డ్ ప్రొఫెసర్ ఎక్స్ ని. సో ప్రొఫెసర్ ఎక్స్ ని పాస్ట్ ని గుర్తు చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ మ్యాగ్నెటో రోగును పట్టుకుంటాడు. బట్ లాస్ట్ లో వోల్వరిన్ వెళ్ళి రోగును కాపాడతాడు. సో ఇలా అక్కడ మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టోరీ లైన్ 2003 నుంచి కంటిన్యూ అవుతుంది ఎక్స్‌మెన్ 2 మూవీలో. సో విలియం స్ట్రైకర్ కొన్ని రీజన్స్ మూలన ప్రొఫెసర్ ఎక్స్ అంటే పడదు. ఇన్ఫాక్ట్ అసలు తనకు మ్యూటెంట్స్ అంటేనే పడదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వాళ్ళని చంపేయడానికే తను వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాడు. వేరే ఆ ప్రాసెస్ లో తను వోల్వరిన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో ఇప్పుడు కూడా అలాగే ఒక ప్లాన్ వేస్తాడు. వేరే ప్రొఫెసర్ ఎక్స్ సెరిబ్రో వాడి మ్యూటెంట్స్ అందరినీ కనిపెట్టి చంపేయాలని. అనుకున్నట్టే తను చాలా వరకు సక్సీడ్ అవుతాడు. అండ్ ఈ ప్రాసెస్ లో తను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు లోగన్ కొంచెం తన పాస్ట్ గుర్తొస్తుంది. సో లేటర్ ఆన్ వీళ్ళందరూ కలిసి స్ట్రైకర్ బేస్ మీద అటాక్ చేస్తారు. అండ్ ఫైనలీ తను ఓడిస్తారు అనుకోండి. బట్ బయటకు వచ్చేప్పుడు అక్కడ ఒక డ్యామ్ ఇరిగిపోద్ది. సో వాటర్ వచ్చి వీళ్ళందరూ చనిపోతారని చెప్పి జీన్ తనకు తాను సాక్రిఫైస్ చేస్తుంది. సో యాక్చువల్లీ వోల్వరిన్ వన్ ఆఫ్ ద లవ్ ఇంట్రెస్ట్ జీన్ కూడా అనుకోండి. సో తనకు తాను సాక్రిఫైస్ చేసి ఇక్కడ చచ్చిపోద్ది. అండ్ దెన్ స్టోరీ కంటిన్యూస్ టు 2006 X-Men ది లాస్ట్ స్టాండ్. సో వి గెట్ టు నో యాక్చువల్లీ గవర్నమెంట్ ఫైనలీ మ్యూటెంట్స్ వాళ్ళ పవర్స్ తీసేయడానికి ఒక సిరం కనుక్కునిద్ది. సో ఆ సిరం ఇంజెక్ట్ చేసుకుంటే వాళ్ళ పవర్స్ పోతాయి. అండ్ ఆబ్వియస్లీ మ్యాగ్నెటో దానికి ఎగ్నిస్ట్ గా ఉంటాడు. ఇంకోవైపు వి గెట్ టు నో లాస్ట్ టైం జీన్ తన ఫుల్ పొటెన్షియల్ వచ్చింది కాబట్టి డార్క్ ఫినిక్స్ తనలోకి వచ్చింది. ఇన్ఫాక్ట్ సైక్లాప్స్ తను గుర్తు చేసుకుని అక్కడికి వెళ్తే అక్కడ జీన్ బతికే ఉంటది. సో వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ లో సైక్లాప్స్ జీన్ చంపేసిద్ది. లేటర్ ఆన్ వోల్వరిన్ వచ్చి అక్కడ ఏం జరిగిందో అర్థమై జీన్ ని మళ్ళీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్లి జీన్ కి పాస్ట్ గుర్తొచ్చి అర్థమైద్ది దట్ ప్రొఫెసర్ ఎక్స్ కావాలని చెప్పి తన పవర్స్ ని సప్రెస్ చేశాడని. అండ్ మళ్ళీ అలాగే చేస్తాడని చెప్పి కోపంతో జీన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ తను వెళ్ళి తన పాతింటికి వెళ్తది. సో ఇక్కడ ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో వీళ్ళిద్దరూ కలిసి జీన్ ఒప్పడానికి వస్తారు. లైక్ ప్రొఫెసర్ ఎక్స్ మంచి వైపు ఉండి తన టీమ్ లోకి రమ్మంటాడు. ఇంకోవైపు మ్యాగ్నెటో తన టీమ్ లోకి రమ్మని. సో ఇప్పుడు మ్యాగ్నెటో ఆ ఫెసిలిటీ మీద అటాక్ చేసి ఆ సిరం మొత్తాన్ని నాశనం చేయాలి. జీన్ మ్యాగ్నెటో మాటలకు కన్విన్స్ మ్యాగ్నెటోతో వెళ్తది. ఇంకోవైపు ప్రాసెస్ లో తను ప్రొఫెసర్ ఎక్స్ ని చంపేసిద్ది. అలా వెళ్ళిపోతున్న జీన్ ఆపడానికి వోల్వరిన్ వస్తాడు. కానీ మ్యాగ్నెటో తన పవర్స్ వాడతాడు. సో వోల్వరిన్ బాడీ మొత్తం అడిమెంటం మెటల్ కాబట్టి ఈజీలీ తను ఒకవైపు ఇసిరేస్తాడు. అండ్ లేటర్ అనుకున్నట్టే అటాక్ చేస్తారు. బట్ జీన్ పవర్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాయి. అండ్ తను కొంచెం ఉంటే అందరినీ చంపేసేది. సో అందుకే ఇంకా వోల్వరిన్ తప్పక తను చంపేస్తాడు. అండ్ దెన్ స్టోరీ కంటిన్యూస్ విత్ ది వోల్వరిన్ మూవీ. సో జీని చంపిన బాధలో వోల్వరిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఒక అమ్మాయి వచ్చి తన జపాన్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. సో నేను చెప్పా కదా వోల్వరిన్ వరల్డ్ వార్ లో ఫైట్ చేశాడని. సో ఆ ప్రాసెస్ లో న్యూక్లియర్ అటాక్ నుంచి ఒక అతన్ని కాపాడతాడు. లేటర్ ఆన్ తను చాలా బిజినెస్ పెట్టి బాగా గ్రో అవుతాడు. సో తను చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి వోల్వరిన్ ఒకసారి చూడాలని చెప్పి పిలుస్తాడు. సరే అని చెప్పి వోల్వరిన్ కూడా వెళ్తాడు. కానీ మనకు తెలిసిద్ది యాక్చువల్లీ తను వోల్వరిన్ హీలింగ్ అబిలిటీస్ లాక్కుని చాలా సంవత్సరాలు బతుకుదామని చెప్పి ప్లాన్ వేసాడు. బట్ వోల్వరిన్ తన లాస్ట్ లో చంపేస్తాడు. సో ఆ మూవీ లాస్ట్ లో చార్ల్స్ ను మెగ్నెటో ఎదురు వచ్చి లోగన్ ని ఒక పెద్ద మిషన్ ఉందని చెప్తారు. అండ్ దెన్ మనకి డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ మూవీలో కంటిన్యూ చేస్తారు. సో ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 2023. సో 1973 లో మిస్టిక్ బొలివర్ అనే అతను చంపేస్తుంది. దాంతో గవర్నమెంట్ సెంటినల్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు. వీరి సెంటినల్స్ అనే రోబోట్స్ మ్యూటెంట్స్ ఎక్కడున్నా వెతికి వాళ్ళని చంపేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మొత్తం మ్యూటెంట్స్ అందరినీ చంపేస్తా వస్తారు. సో టైం పీరియడ్ ప్రస్తుతానికి 2023. ఇక్కడ ఫైనలీ బతుకున్న మ్యూటెంట్స్ ని కూడా చంపైపోతారు. అప్పుడు వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది దట్ పాస్ట్ లో 1973కి వెళ్ళి మిస్టిక్ ఇన్ బొలివరిన్ చంపకుండా ఆపితే ఇదంతా ఆగిపోద్దని. సో అలా పాస్ట్ బాడీలోకి వెళ్ళాలంటే వోల్వరిన్ వల్లే అవుతుంది. ఫస్ట్ హీలింగ్ ఫ్యాక్టర్ అండ్ అప్పుడు కూడా వోల్వరిన్ ఎంగానే ఉంటాడని. సో అనుకున్నట్టే 1973 బాడీలోకి వోల్వరిన్ వెళ్తాడు. అండ్ ఓవరాల్ లాస్ట్ కి మిస్టిక్ ని ఆపుతారు. అండ్ ఇలా ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పార్టీస్ ఈ 1973 దగ్గర నుంచి టైమ్ లైన్ మొత్తం మళ్ళీ రీసెట్ అవుతుంది. బట్ స్టిల్ మనకి ఈ మూవీ క్లైమాక్స్ లో కూడా చూపిస్తారు దట్ స్ట్రైకర్ వోల్వరిన్ ని పట్టుకుంటాడని. అంటే మళ్ళీ వోల్వరిన్ పట్టుకుని తన మీద అడమెంటం ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాడు. సో ఆ ప్లాట్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ రీసెట్ అవటం వలన మళ్ళీ మనకు ఒక కొత్త స్టోరీ లైన్ చూపిస్తారు. వేరే 1983లో అపోకలిప్స్ వస్తాడు. అండ్ దాంతో చాలా విషయాలు చేంజ్ అవుతాయి. ఈ మధ్యలో స్ట్రైకర్ అక్కడ అటాక్ చేసి సైక్లాప్స్, జీన్, మిస్టిక్ వీళ్ళందరినీ పట్టుకుంటాడు. సో వీళ్ళందరూ అక్కడ తప్పించుకున్న ప్రాసెస్ లో అక్కడ ఉన్న వోల్వరిన్ ని విడిపిస్తారు. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే తన మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. సో యాక్చువల్లీ ఒరిజిన్ మూవీలో ఎక్స్పెరిమెంట్స్ అయ్యాక తన మెమరీ మొత్తాన్ని ఎరేస్ చేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ నుంచి అతను తప్పించుకుంటాడు. బట్ నాకు తెలిసి ఇక్కడ చూస్తుంటే ఎక్స్పెరిమెంట్స్ మొత్తం అయ్యాక తన మెమరీ మొత్తాన్ని కూడా ఎరేస్ చేసేసారు. సో అందుకే వోల్వరిన్ ఇక్కడ ఒక యానిమల్ లాగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ జీన్ తన మెమరీ చదువుదాం అనుకున్నా కానీ కుదరదు. అక్కడ నుంచి లోగన్ తప్పించుకొని పారిపోతాడు. సో ఓవరాల్ మెయిన్ టైమ్ లైన్ లో వోల్వరిన్ స్టోరీ అయితే ఇక్కడ వరకు చూపించారు. బట్ లోగన్ మూవీలో మనకి ఒక ఆల్టర్నేట్ టైమ్ లైన్ ని చూపించారు. వేర్ టైం పీరియడ్ ఇస్
2029. సో దీంట్లో కొన్ని వైరస్ అను మిగతా అన్నింటి మూలన మ్యూటెంట్స్ అందరూ చనిపోయారు అని కొత్త మ్యూటెంట్స్ కూడా ఎవరు పుట్టలేదు. ఇంకోవైపు వోల్వరిన్ లోపల హీలింగ్ ఫ్యాక్టర్ కూడా స్లోగా తగ్గిపోయింది. సో ఇంక అందుకే వోల్వరిన్ కూడా ఓల్డ్ ఏజ్ అను ఇంజురీస్ వీటిలన్నిటితో సఫర్ అవుతున్నాడు. తను వచ్చేసి ప్రొఫెసర్ ఎక్స్ తో కలిసి ఉంటున్నాడు. సో ఇక్కడ ప్రొఫెసర్ ఎక్స్ కి ఒక రకమైన డిజీజ్ అనేది ఉంది. ఇన్ఫాక్ట్ పాస్ట్ లో ప్రొఫెసర్ ఎక్స్ ఆ సీజస్ డిజీజ్ మూలానే తను చాలా మంది ఎక్స్మెన్ అను మ్యూటెంట్స్ ని చంపేశాడు. సో ఇంక అందుకే లోగన్ తను తీసుకుని దూరంగా వచ్చేసాడు. సో ప్రస్తుతానికి వోల్వరిన్ అయితే చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. ఇంకా తనకు తన లైఫ్ మీద బోర్ కొట్టేసింది. సో అందుకే ఒకరోజు ప్రొఫెసర్ ఎక్స్ చచ్చిపోయాక తను కూడా అడ్మెంటియం బుల్లెట్ షూట్ చేసుకుని చచ్చిపోదామని ఫిక్స్ అవుతాడు. బికాస్ హీ లివ్ టూ లాంగ్. కానీ తర్వాత ఏం తెలిసిందంటే స్ట్రైకర్ కంపెనీయే లేటర్ మళ్ళీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు అండ్ వాళ్ళు డైరెక్ట్ గా కొంతమంది మ్యూటెంట్ పిల్లల్ని పుట్టించారు. సో దాంట్లో ఒక అమ్మాయి వచ్చేసి X-23. సో యాక్చువల్లీ లోగన్ DNA తీసుకుని ఈ అమ్మాయిని తయారు చేశారు. సో అందుకే ఈ అమ్మాయికి కూడా లోగన్ దగ్గర ఉన్న అన్ని పవర్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ షీఈస్ వెరీ పవర్ఫుల్. సో యాక్చువల్లీ స్టార్టింగ్ లో లోగన్ కి ఇదంతా తెలియదు. సో ఇక్కడ లోగన్ కి ఈ అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్ళమని చెప్పి పేమెంట్ ఇస్తారు. సో ఇచ్చిన వాళ్ళు చచ్చిపోతారు అండ్ అలాగే ఈ అమ్మాయికి మళ్ళీ కొంతమంది మనుషులు వస్తారు. బట్ స్టిల్ లోగన్ ఈ అమ్మాయిని అక్కడ దాకా తీసుకెళ్దామని చెప్పి ఫిక్స్ అవుతాడు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఒక ఇంటి దగ్గర ఆగుతారు. కానీ అక్కడేం తెలిసిద్దంటే యాక్చువల్లీ X-23 తర్వాత వీళ్ళు ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశారని అండ్ అదే X-24. సో తను అచ్చన్ లోగన్ కి మెల్లనే ఉంటాడు చూడడానికి అండ్ అలాగే తన పవర్స్ కూడా. ఇన్ఫాక్ట్ తన లోపలికి వెళ్ళి చార్ల్స్ ని కూడా చంపేశాడు. విచ్ వాస్ వెరీ సాడ్ మూమెంట్ ఫర్ వోల్వరిన్. బికాస్ తన పాస్ట్ మర్చిపోయిన దగ్గర నుంచి చార్ల్స్ తను చూసుకున్నాడు. ఇన్ఫాక్ట్ దాని తర్వాత లోగన్ కంటూ ఇంకెవరూ లేరు భూమి మీద. సో X-24 తో ఫైట్ చేసి ఎలాగోలా గెలిచినా కానీ చాలా ఇంజురీస్ అవుతాయి. ఇంకా ఫైనలీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తాడు. సో వాళ్ళు లోగన్ కి ఒక సిరం ఆఫర్ చేస్తారు. వేరే అది యూస్ చేశాక తన హీలింగ్ పవర్స్ మళ్ళీ వస్తాయి. X-23 లోగన్ కూడా తనతో పాటు వచ్చేయమని చెప్పిద్ది. బట్ లోగన్ రాడు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ లోగన్ కి తెలిసిద్ది ఆ మనుషులు మళ్ళీ ఆ పిల్లల మీద అటాక్ చేస్తారని. సో ఇంకా లోగన్ ఆ సిరం తీసుకుని అద్దరిపోయి ఫైట్ చేస్తాడు అండ్ అలాగే వాళ్ళు X-24 ను కూడా ఓడిస్తారు. కానీ చాలా ఇంజురీస్ తో ఫైనలీ ఇంకా లోగన్ అప్పుడు చచ్చిపోతాడు. సో X-23 తన ఫ్యూనరల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో ఇలా చాలా చక్కగా లోగన్ స్టోరీ ఆర్క్ ని మూవీస్ లో కంప్లీట్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మూవీస్ లో ఐరన్ మ్యాన్ తర్వాత స్టోరీ ఆర్క్ కంప్లీషన్ అయితే వోల్వరిన్ దే. ఇన్ఫాక్ట్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ లో కూడా ఇంత చక్కగా ఇక్కడ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ టైంలో ఉన్న వోల్వరిన్ ని మేము టచ్ చేయమని చెప్పారు. సో మరి చూడాలి మూవీలో ఏం చేశారని. అండ్ ఆ మూవీ రిలీజ్ అవ్వగానే దాని జెన్యున్ రివ్యూ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ ఇలాంటి అన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఓవరాల్ వోల్వరిన్ స్టోరీ అయితే ఇదే. సో మీరు ఈ పాయింట్ దాకా వచ్చుంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటది. సో అందుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.